లేటెస్ట్ అప్డేట్ వచ్చింది మామ. మార్క్ మిల్లర్ ఇమిగ్రేషన్ ఆఫీసర్ కెనడాలో వచ్చేసి చాలామంది స్టూడెంట్స్ని తర్వాత ఇల్లీగల్గా ఉండే వాళ్ళని కెనడాలో డిపోర్టేషన్ చేయడానికి వాళ్ళు చాలా డబ్బు ఖర్చు పెట్టి చేస్తున్నారు. యాక్చువల్గా చాలా ఇయర్స్ నుంచి ఈ డిపోర్టేషన్ ప్రాసెస్ అనేది ఉంది, కానీ బట్ ఈ ఇయర్ అయితే చాలామంది ఇల్లీగల్గా వచ్చిన స్టూడెంట్స్ తర్వాత ఎవరైనా సరే విజిటర్ వీసా మీద వచ్చిన వాళ్ళు కానీ ఇక్కడ రెఫ్యూజీ క్లెయిమ్ చేయడం కానీ ఇలాంటివన్నీ వాళ్ళు అప్లికేషన్ని చూజ్ చేసుకొని ఒక్కొక్కరిని పిక్ చేసుకొని వాళ్ళు త్వరలో డిపోర్టేషన్ చేయబోతున్నారని మెసేజ్ వచ్చింది. నిన్న మార్క్ మిల్లర్ కూడా చెప్పాడనమాట వీడియోలో. సో ఎవరైనా సరే మీరు ఈ కేటగిరీలో ఉంటే మటుకు బీ కేర్ఫుల్. అంటే ఖచ్చితంగా ఇల్లీగల్గా వస్తే ఖచ్చితంగా ఎవరైనా సరే బయటికి వెళ్ళిపోవాల్సిందే, తప్పు లేదు అందులో. బట్ కొందరు ఉంటారన్నమాట, జెన్యున్గా ఉంటారు, కానీ బట్ ప్రాపర్ డాక్యుమెంటేషన్ చూపించుకోలేక ప్రాపర్ కొందరు క్యాష్ జాబ్స్ చేయడము, కొందరు 40 hours కన్నా ఎక్కువ వర్క్ చేయడము, ఇలాంటి కేటగిరీస్లో మీరు ఎవరే కానీ ఉండద్దండి. ఉంటే ఇప్పటికైనా సరే దాన్ని మీరు కరెక్ట్ చేసుకోండి. దట్స్ ఇట్ మామా.